ఊరు నడుమ ఇల్లురో రంగయ్య ఊక్యూకే రావోకురో రంగయ్య కచ్చీరు వాడల్లరో రంగయ్య కనగల్ల కళ్ళున్నాయో రంగయ్య ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వారం వారం నాడు మంగళవారం నాడు తొలిపొద్ది వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విల్వంగా తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా. ఓకే, కమ్యూనిస్ట్ లో ఉన్నప్పుడు ఎవరికైనా మీ చేతులతో సహాయం చేశారా? కమ్యూనిస్టులో ఉన్నప్పుడు నా చేతులతో ఏం లేదు మేడం. ఏముంది సాయం చేయడం, పార్టీకే తిరగడం, అందులో డబ్బులు తీసుకోకుండా అక్కడ ఇక్కడ తిరగడం. దట్టు ఫోక్ లో మనకి అంటే కొంటె పాటలు అంటాం కదా, బావమరదలు వదిన మరదలు ఇట్లాంటివి అన్నీ కూడా చాలా ఎక్కువ. కానీ ఎందుకు ఇంత అంటే బ్యాడ్ కమెంట్స్ అంటే ఏ రకంగా పెట్టారు? చాలా ఇది ఎట్లా వాడతారు, అట్లా మ్యారీడ్ కదా, ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఉంది కదా, అట్లా వాడడం ఏంది. బాగా అంటే ఆ కమెంట్స్ వచ్చినాయి కదా, అందులో మీకు బాగా ఎమోషనల్ అయ్యి అంటే ఈ కమెంట్ నేను తీసుకోలేకపోయాను, బాగా బాధ అనిపించిన కమెంట్? సూసైడ్ చేసుకునే రోజు దాకా వచ్చింది. అక్కడికి వెళ్ళి పిల్లల గురించి ఆలోచన చేసి ప్రొఫెషనల్గా కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా మీరు చాలా కష్టాలు పడినారు అని చెప్పారు కదా, ఏమైంది అంటే ఫైనాన్షియల్గానా? ఇక నాకు మ్యారేజ్, చిన్న పిల్లలు, తినడానికి ఇబ్బంది, మా ఆయన ఒక్కడ చేయడం, నేను పిల్లలు వేసుకొని కూడా స్కూల్లో ఊడవడానికి. లైఫ్లో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే ఎవరెవరు వాళ్ళ పేర్లు? నా భర్త వేణన్న, నాగరాజన్న నాకు మాట ఇచ్చిండు, తప్పడు కూడా. ఇంట్లో అత్త కూడా అంటది, ఏం తిరుగుడు అమ్మా ఈమెది, ఒకటే తిరుగుడు అని అంటే కష్టపడ్డానికి తెలుస్తుంది. అది తిరుగుడు అని మీరు అనుకుంటారు, అది స్టూడియోలో ఎట్లుంటది, పోతే ఎట్లుంటది, ఎవరిని బతిలాడుకుంటూ వెళ్ళాలి, 10 మందిని కలిస్తేనే ఒక స్థాయికి వస్తాం. ఇంట్లో కూర్చుంటే ఎవరు పిలిచి నీకు పెట్టరు, తిరుగుతూనే వస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు సమాజం, ఈ పిల్లలు కూడా లేడీస్ కి చాలా అత్యాచారాలు జరగడం జరుగుతుంది బాగా. ఎట్లా అంటే డ్రగ్స్ కు, గంజాయి అలాంటి దాయి ప్రతి ఆడపిల్ల, నాకు ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఫోక్ సింగర్ పోలే మీనా గారు ఉన్నారు. చాలా వరకు కూడా మనకి ఫోక్లో ఈ మధ్య చాలా హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి, కానీ కొంతమంది నేమ్సే బయటకు వస్తాయి. ఇంకొన్ని పాటలు హిట్ అయినా కూడా ఈ సాంగ్ పాడింది ఎవరు, రాసింది ఎవరు అనేది మనం పట్టించుకోం. అలాంటి ఒక టాలెంట్ ఉన్న పర్సనే మన మీనా గారు. తను పాడిన పాటలు చాలా ట్రెండ్ అయ్యాయి, బట్ తను చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు ఏంటి అనేది అన్ని విషయాలు తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? సో చాలా పాటలు హిట్ అయినాయి, కానీ చాలా మందికి తెలీదు. కొంతమందికే తెలుసు మీనా గారు అని అంటే. ఆ రంగయ్య సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ చూసిన వాళ్ళకి తెలుసు, లేదా మన చుట్టుపక్కల వాళ్ళకి కొంతమందికే తెలుసు మీనా గారు అంటే. ఎందుకు? బయట ఇప్పుడు ఎక్కువ డీజే సాంగ్స్ అలాంటివి నడుస్తూనే ట్రెండింగ్ నడుస్తుంది. ఓకే, ఇక మన మామూలుగా సాంగ్స్ నడుస్తుంటే ట్రెండింగ్ లేదు. ఓకే, మనం ఆ సాంగ్ తోనే మీకు అంటే మీకు ఒక పేరు తీసుకొచ్చిన సాంగ్ కదా రంగయ్య సాంగ్, అంతేనా? ఒప్పుకోవచ్చు కదా అదే సాంగ్ అని. సో ఆ సాంగ్ తోనే ఇంటర్వ్యూ మొదలు పెడదాం. ఒకసారి ఆ సాంగ్. ఊరు నడుమ ఇల్లురో రంగయ్య ఊక్యూకే రావోకురో రంగయ్య కచ్చీరు వాడల్లరో రంగయ్య కనగల్ల కళ్ళున్నాయో రంగయ్య రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య రద్దీ పాలైపోతామో రంగయ్య నిన్ను చూడ మనసాయనే మంగమ్మ మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ ఏమి మందు పెడితివో మంగమ్మ ఎంట దిప్పుకుంటివో మంగమ్మ కచ్చీరు సెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ ఎడబాటు భరించనే మంగమ్మ. ఓకే, ఈ సాంగ్ ఇద్దరు లవర్స్ కోసం కదా. ఈ సాంగ్ యాక్చువల్గా అంటే నార్మల్గా మాట్లాడుకుంటే పెళ్ళి కాని అబ్బాయి అమ్మాయి అనుకోవచ్చు, లేదంటే సాంగ్ని గట్టిగా మనం ఊరు సైడ్ తీసుకుంటే కనుక
పెళ్ళైన వాళ్ళు కూడా ఇంకో సెటప్ అట్లా ఉంటది కదా. వాళ్ళకి కూడా ఈ సాంగ్ కొంచెం సెట్ అవుతుంది కదా, అందుకే సాంగ్ బాగా హిట్ అయింది. ఓకే, ఈ సాంగ్ కి మీకు ఎంత రెమ్యూనరేషన్ వచ్చింది పాడినందుకు? అన్నయ్య 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చారు. ఓకే, అదేనా ఫస్ట్ మీ రెమ్యూనరేషన్ మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసింది? అది స్టార్టింగ్ నందికొండ సాంగ్ పాడినప్పుడు డబ్బు అప్పుడు కూడా ఇచ్చిండు. ఓకే, నార్మల్గా ఈ సాంగ్ ఇదంతా కూడా పక్కన పెడితే మీరు ఎక్కడి నుండి, ఏ ఊరు? రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ రంగాపూర్. ఓకే, ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటున్నారు కదా. ఓకే, అమ్మ నాన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లోయపల్లి. లోయపల్లి. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? అమ్మ నాన్న లేడు, చనిపోయిండు. ఇద్దరు అమ్మలు ఖాళీ. ఇద్దరు అమ్మలు? ఇద్దరు అమ్మలు. ఓకే, ఇద్దరు అమ్మలు ఇప్పుడు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఓకే, ఎలా ఉంటది ఇద్దరితో? మరి ఎవరు ఎక్కువ ప్రేమ చూసుకుంటారు? ఇద్దరు మంచిగా చూసుకుంటారు. ఇద్దరు మంచిగా చూసుకుంటారు. ఓకే, ఇద్దరికి పిల్లలు ఉన్నారా? లేరు. ఓకే, పెద్ద అమ్మకి లేరు, చిన్న ఆమెకి. ఓకే, చిన్న ఆమె కూతుర్లు మీరు. మీకు ఇద్దరు సిస్టర్సా? ఇద్దరు సిస్టర్స్. ముగ్గురు ఆడపిల్లలే. బ్రదర్స్? ఒక అన్న. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరికైనా. ఒక చెల్లె చనిపోయింది. ఓకే, నాన్న చనిపోయిండు. ఆమెకు ఆరోగ్యం బాగాలేక ఆమె చనిపోయింది. ఓకే, నాన్న చనిపోయిండు యాక్సిడెంట్ లో. ఓకే, అన్న, అక్క, చెల్లి, నేను. ఓకే, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఒక అన్న. ఓకే, నార్మల్ గా అందరూ కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చా, లేదంటే కొంచెం? మిడిల్ క్లాసే. మిడిల్ క్లాసే. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకు 10th వరకు చదివారు. బాగా మంచి స్టూడెంట్ అయినా, లేదంటే ఏదో వెళ్ళానులే స్కూల్ కి? వెళ్ళానులే అన్నట్టే. అటకెక్కింది అందుకే చదువు. ఓకే, స్కూల్లో ఉన్నప్పటి నుండే పాటలు పాడడం అలవాట? స్కూల్ ఉన్నప్పటి నుంచే పాడడం ఇష్టం. ఓకే, స్కూల్లో పాడేది బాగా. అక్కడ ప్రైజ్లు వచ్చాయా అప్పట్లో? చిన్న చిన్న గిన్నెలు, గ్లాస్? లేదు, కానీ గుర్తింపు వచ్చేది. మీనా సాంగ్స్ పాడుతుంది. ఓకే, చదువు తక్కువ, సాంగ్స్ పాడుతుంది. కానీ చదువు అయితే చాలా తగ్గించేది. స్కూల్లో కొట్టే వాళ్ళ టీచర్లు? పాడమంటే మాత్రం కంటిన్యూగా పాడుతూనే ఉంటావు. పాటలు పాడతావు తప్ప చదువు రాదు. కొట్టేదా బాగా? నీకు చదువు రాదు, ఇక పాటలే ఎప్పుడు పాటలు పాడుకుంటుంటావు అని వాళ్ళ మాటలే ఈ రోజు. ఇక మాటలు ఈ రోజు ఎందుకు చదువుకోలే నేను అనిపిస్తుంది. అవునా? అసలు బాధ అనిపిస్తుంది కొంచెం. చదువుకుంటే బాగుంటుండే. అందరిలాగా నేను కూడా ఈ కష్టాలు పడకపోతుండే కదా. చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య కష్టాలు పడుతున్నారు కదా. ఎప్పటి నుండో, ఈ మధ్య ఏంది ఎప్పటి నుండో పడుతున్నారు. సో వాళ్ళతో మనం ఏమంటారు, ఈక్వల్ గానే ఉన్నాం. చదువున్నా లేకపోయినా పేరు వచ్చిందిగా. పేరు వచ్చింది ఒకటి. ఓకే, ఎలా వచ్చింది మీకు ఈ పాటలు పాడడం? అమ్మ నుండా, నాన్న నుండా? అమ్మ ఇంట్లో పాడుతుండే అప్పుడప్పుడు. ఓకే, పాడుతుండే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పాడేదాన్ని, కానీ ఇక ఎంకరేజ్ లేదు మనకి, ఎవరు చూసేవాళ్ళు. అట్లా ఎట్లుంటది, ఇక ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే బాగుండదు అనేసి అట్లా అని చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. ఏ ఏజ్ లో చేశారు? 10th అయిపోగానే చేసారు. 10th అయిపోగానే మైనర్? ఇంకా 18 అప్పుడు అయిపోలే? ఇంకేమైపోలే. అయ్యా, అప్పటికి మ్యారేజ్ కావడం, పాప, పెద్దమ్మాయి, ఇక అట్లే కంటిన్యూ పిల్లలతో సాగింది. తర్వాతకి ఊర్లో పార్టీ, ఇక కమ్యూనిస్ట్ అంటే ఇష్టం అన్నట్టు. ఎందుకు అంటే అంత మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సిచ్యువేషన్స్, అంటే ఆ దానిలోకి తీసుకెళ్ళిన సిచ్యువేషన్ ఏంటి? ఈ సాంగ్స్ కమ్యూనిస్ట్ పార్టీ గెలవడం వల్ల పాడడం జరిగింది అక్కడ. అక్కడ పాడుతుంటూ ఒక అన్న జర్నలిస్ట్ స్టూడే కృష్ణ నుండి చాలా పాడతావు నాన్న, అసలు తనే నాకు అసలు నువ్వు పాడతావని 90 చుట్టూ తిరగడం, గుడి దగ్గరికి తీసుకెళ్లి పాడియడం, అసలు ఆయన ఇంకా నాకు చేసిందంటే. ఆయన మీకు పరిచయం అయిన తర్వాత ఆయన ముందు మీరు పాడిన ఫస్ట్ పాట ఒకసారి మాకు ఫస్ట్ గుర్తుందా? ఇది కమ్యూనిస్ట్ సాంగ్. ఓకే. ఒక్కరోజైనా, ఒక్కసారైనా, ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, అచట మానవకే విలసిల్లును మిత్రమా.
ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మంపడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూల్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్ధిల్లుతుంది, అది గులాబీల వనమై గుబాలిస్తూ ఉంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.